నమస్కారం ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ సమావేశానికి రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం ఏపీలో అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తామని పేర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలంటూ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు శాసన సభాపతికి సూచించిన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పలు కేసులలో అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తితో పాటుగా మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన డీసీపీ హరికృష్ణ ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం అందించారు మధ్యాహ్నం 2:30 ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది ఈ నెల 22 నుండి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు ఏపీలో అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు దారుణ హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో ప్రధాని సహా అందరినీ కలుస్తామన్నారు రాష్ట్రంలో జరుగుతున్న దాడులకు కేంద్రానికి వివరిస్తామన్నారు రాష్ట్రంలో కొనసాగుతున్న దురాగతాలను రాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లేందుకు వారి అపాయింట్మెంట్ కోరామన్నారు Town TDP president and others who burnt his motorcycle and caused head injury to Asif. Asif motorbike nu వాళ్ళు కాల్చి ఆసిఫ్ ను గాయపరిచి ఆ గాయపరిచిన కేసును ఆసిఫ్ 17/1/2024లో కేసు పెట్టి క్రైమ్ నెంబర్ కూడా 10/2024 డేటెడ్ అని చెప్పి క్రైమ్ నెంబర్ కూడా రిజిస్టర్ అయింది ఆ ఫోటో తీసి ఎప్పుడో జరిగిందని చెప్పి చూపించి ఆ కేసు మోటార్ బైక్ కేసు అప్పట్లో పోలీసులు తీసుకోలేదు అని చెప్పి మళ్ళీ పోలీసుల మీద కూడా ఒక తప్పుడు ప్రచారం మళ్ళీ పోలీసుల మీద కూడా వేసి అసలు జరిగిన ఇన్సిడెంట్ ఎప్పుడు అని అంటే ఇది 17/1/2024 జరిగినది ఎవరి బైక్ నాకు కాలింది అని అంటే ఆసిఫ్ బైక్ కాలింది ఆసిఫ్ ఎవరు అని అంటే వైఎస్ఆర్సీపీ మనిషి పలు కేసులలో అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ హరికృష్ణ వెల్లడించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి 100 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి మాదక ద్రవ్యాల విక్రయం వినియోగాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ ఇటీవల రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రకటించిన నేపథ్యంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్ సెల్ తన పనిని ప్రారంభించింది యాంటీ నార్కోటిక్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలనేటువంటి ప్రభుత్వమైన దృఢ సంకల్పం ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు అలాగే ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు వారు గట్టిగా నిర్ణయించి వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మన గౌరవ రాష్ట్ర డీజీపీ శ్రీ ద్వారకా తిరుమలరావు సార్ ఆదేశాల మేరకు విజయవాడ సిటీలో మన గౌరవ సిపి గారు రాజశేఖర్ బాబు గారు యాంటీ నార్కోటిక్ సెల్ అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెల్ సిటిఎఫ్ ఏడీసీపీ గారైన శ్రీ ఆర్ శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఆ టీం ఫార్మ్ అయింది అట్ ది సేమ్ టైం జోనల్ లెవెల్లో పోలీస్ స్టేషన్ లెవెల్లో కూడా ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేశారు సిటిఎఫ్తో పాటు లా అండ్ ఆర్డర్ ప్రత్యేక బృందాలు కలిపి దీని మీద వర్కౌట్ చేయడం ప్రారంభించడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా అలాగే మన రాష్ట్ర డీజీపీ గారు చెప్పినట్టుగా 100 days యాక్షన్ ప్లాన్ యాంటీ నార్కోటిక్
స్టేట్గా మార్చడానికి ఆ దిశగా అలాంటి ప్రయత్నాలు ప్రారంభంలో భాగంగా మన దగ్గర విజయవాడ సిటీలో ఇప్పుడు ఈ బృందాలు ఏం చేశాయంటే అసలు దీని యాక్టివిటీ మీద ఫుల్ గౌరవీయులైన మన సిపి గారి ఆదేశాల ప్రకారము ఈ యాంటీ నార్కోటిక్స్ మన టీమ్స్ అన్నీ ఫామ్ చేయడం జరిగింది. మన విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే గంజా అనే వర్డ్ వినిపించకుండా ఎరాడికేట్ చేసే దిశగా ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో మరియు ఒక డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో చాలా టీమ్స్ అనేవి వర్క్ చేస్తున్నాయి. దానివల్ల ఈ కొద్ది రోజుల్లోనే మనము సాధించినటువంటి ఒక రిజల్ట్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. ఇక్కడ 15 మంది, వీళ్ళల్లో ఒకతను పింకీ రౌత్ అని ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి. ఇతను ఎలా చేస్తాడంటే అక్కడ లోకల్ గిరిజనుల దగ్గర గంజాయిని చాలా తక్కువ రేటుకు వెళ్ళి కొనుక్కొని వాళ్ళకు పండించడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ డబ్బులు ఇస్తూ వాళ్ళ ద్వారా పండిస్తూ వాళ్ళ దగ్గర గంజాయి తీసుకుని వచ్చేసి ఆ గంజాయిని మ్యాక్సిమం ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇలాంటి వ్యక్తులకు అమ్మి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు సొసైటీలో ఉన్నటువంటి యూత్కు వీళ్ళకి అమ్మేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఈ విధంగా సొసైటీని నాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ మన సిపి గారి గైడెన్స్ ప్రకారము ఎవరిని కానీ ఉపేక్షించకుండా మొత్తం విజయవాడ అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలంటూ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు శాసన సభాపతికి శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 22వ తేదీ నుండి రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతున్న తరుణంలో అన్ని శాఖల కార్యదర్శులతో శాసనసభ సమావేశ మందిరంలో శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు, శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఆర్థిక శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి విధి విధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వినుకొండలో జరిగిన రషీద్ హత్య జలాని అనే ఒక యువకుడి చేతిలో జరిగింది. మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్, అటు పోలీసు వారి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి పాత పగలు. వాళ్ళకి మధ్యలో జైలు పంపాడని ఒక అతను, అందుకని పగబట్టాడని ఇతను, అతన్ని నడురోడ్డు మీద నరికి చంపారు. ఇది నిజంగా చాలా తప్పు, అది ఎవరు చేసినా సరే. కానీ మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవరాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, గంజాయి ఇన్ఫ్లుయెన్స్ తో కూడా ఉండుంటది ఎవడైతే చంపాడు అని కూడా బయట ఉంది. సో ఇలాంటివన్నీ రకరకాల వెర్షన్స్ వస్తున్నాయి. సో మీరు అర్జెంటుగా వినుకొండ వచ్చి ఆ చనిపోయిన కుర్రవాడికి ఒక పార్టీ నాయకుడుగా మీ సానుభూతి తెలపటం అనేది మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు, మంచిది కూడా తెలుపుతాం. కాకపోతే మీరు దాన్ని రాజకీయ రంగు పొలిమి ఇంకా గట్టిగా నెల 10 రోజులు కూడా కాకుండానే ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీలు అమలు చేయాలంటూ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. కక్ష సాధింపు చర్యల దిశగా కాకుండా ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన సాగించాలన్నారు. గాంధీనగర్లో ఒక హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విధ్వంసకర పరిస్థితులు ఏర్పడుతున్నాయన్నారు. హత్యలు, అత్యాచారాలు పెరిగిపోవడం బాధాకరమన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.
ఎంప్లాయీస్కి రిజర్వేషన్ పాటించడం లేదని మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. మనం ఇన్ఫర్మేషన్ తోటి మనం హైకోర్టులో ఈ కాలేజీ యొక్క అఫిలియేషన్ క్యాన్సిల్ చేయమని మనం వేస్తాం. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. రిజర్వేషన్స్ పాటించని ఇంజనీరింగ్ కాలేజీ ముందు మన పార్టీ ఒక ధర్నా కార్యక్రమం పెడితే తప్పేంటుంటుంది చెప్పండి. మనందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వచ్చాం కదా, అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజీ ముందో 2 ఇంజనీరింగ్ కాలేజీల ముందో మన స్థాయికి తగ్గట్టు ఒక 1000 మందినో 500 మందినో తీసుకొచ్చి ఆ కాలేజీ ముట్టడికి పిలుపునిచ్చామనుకో, ప్రభుత్వం ఫోకస్ మొత్తం ఆ కాలేజీ మీద పడుతుంది. ఒక్కసారిగా మన పార్టీ యొక్క పేరు ఉవ్వెత్తున ఎగిసిపడుతుంది. ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు మన పేరు మా పార్టీ పేరు వింటే నిద్ర పోకూడదు, గజగజలు ఆడాలి. ఆ మెకానిజం మన దగ్గర ఉంది సోదరులారా. కానీ మనం ఎగ్జిక్యూట్ చేయటంలో మనం ఇంతవరకు దాని గురించి ఆలోచించడం. మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వాళ్ళు ఇవ్వాల్సిన జీతంలో సగం జీతం ఇచ్చి వేల కోట్ల రూపాయలు దోచుకుంటుంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఎందుకు? ఆడెవడో కృష్ణదేవరాయలు ఉంటాడు ఎంపీ, ఆ కాలేజీకి వెళ్ళాడు. గంపలగూడెం మండలం వినగడప కట్టలేరు వాగుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, విజయనగరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని స్కూల్స్ కు కలెక్టర్లు ఈ రోజు సెలవు ప్రకటించారు. శుక్రవారం ఉత్తరాంధ్రలోని బడులకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయని, లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవహిస్తున్న వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయరాదంటూ అధికారులు హెచ్చరించారు. జిల్లా అంతటా వర్షాలు కురిశాయి. శుక్రవారం సాయంత్రం నుండి శనివారం వరకు నమోదైన వివరాలు ఇలా ఉన్నాయి. సగటు వర్షపాతం 12.17 మిల్లీమీటర్లుగా ఉంది. విజయవాడ సెంట్రల్ పశ్చిమం 27.2, విజయవాడ తూర్పు 26.8, విజయవాడ ఉత్తరం 26.4, విజయవాడ గ్రామీణ మండలం 26, పెనుగంచిప్రోలు 14.2, వత్సవాయి 13.2, తిరువూరు 12.8, ఇబ్రహీంపట్నం 11.8, నందిగామ 11, వీరులపాడు 10.2, కంచికచెర్ల 8.2, జగ్గయ్యపేట, చందర్లపాడు 5.4, ఏకొండూరు 4.2, గంపలగూడెం, జీకొండూరు 3.2, విసన్నపేట 2.8, రెడ్డిగూడెం 2.2, మైలవరంలో 2 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదు అయ్యింది. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శాకంబరి మహోత్సవాలతో పండుగ శోభ సంతరించుకుంది. ఈ మేరకు రాజగోపురం వద్ద దేవతామూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేశారు. వాటిని కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సుందరంగా అలంకరించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు శాకంబరి దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. వర్షం నేపథ్యంలో భక్తులను మల్లికార్జున మహామండపం మెట్ల మార్గంలోకి మళ్లించారు.
వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. వికసిత ఆంధ్రప్రదేశ్ 2024 కోసం రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. సచివాలయంలో సీఎం చంద్రబాబు, నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రతినిధులతో సమావేశమయ్యారు. వికసిత భారత్ 2047కు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగానే వికసిత ఆంధ్రప్రదేశ్ 2047కు విజన్ డాక్యుమెంట్ తయారు చేయడంపై నీతి ఆయోగ్తో చర్చించారు. మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తోంది. తమ సమస్యలకు లోకేష్ ద్వారా పరిష్కారం లభిస్తుందని అర్జీదారులు భరోసాగా తిరిగి వెళ్తున్నారు. 19వ రోజు వర్షం పడుతున్న అర్జీదారులు భారీగా విచ్చేసి లోకేష్ కు వినతి పత్రాలు అందించారు. వివిధ వర్గాల ప్రజలు, యూనియన్లు, దివ్యాంగులు వ్యక్తిగతంగా ఇచ్చిన అర్జీలను లోకేష్ స్వీకరించి పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. శాఖల వారీగా అర్జీలు విభజించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ అధికారులు, సిబ్బందికి తదనుగుణంగా ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి తన బిడ్డకు తండ్రి అని శాంతియే తనకు చెప్పిందని మదన్ మోహన్ వెల్లడించారు. విశాఖ ఆసుపత్రిలో చూస్తే పోతిరెడ్డి సుభాష్ రెడ్డి పేరు చూసి షాక్ అయ్యానన్నారు. ఆయనకి ఫోన్ చేసి వివరాలు అడిగానని మదన్ తెలిపారు. విజయసాయిరెడ్డి అతనికి నామినేట్ పదవి ఇప్పించారని తెలిపారు. ఆ బిడ్డకి తనకు ఎలాంటి సంబంధము లేదని సుభాష్ అంటున్నాడన్నారు. శాంతి మాత్రం సుభాష్ రెడ్డి ఆ బిడ్డకి తండ్రి అని చెబుతోందన్నారు. రేపు ఆ బిడ్డకు తండ్రి ఎవరో తేలాలి కదా అని పేర్కొన్నారు. భవిష్యత్తులో తండ్రి ఎవరో తెలియని బిడ్డ అంటే అతని పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. DNA టెస్టు ద్వారా ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుందన్నారు. తనకు 2 ఆడపిల్లలని, తన భార్య మీద అన్యాయంగా అబండాలు వేసేందుకు వేస్తానని మదన్ మోహన్ ప్రశ్నించారు. నైవంచన చేసే అమ్మాయిని డబ్బులు ఆశ చూపించి ఎక్కడికో తీసుకెళ్ళినట్టుగా అనిపిస్తా ఉంది ఎపిసోడ్లో అని నేను ఫైనల్గా చెప్పను. దీని మీద సిట్టేయాలి, నిగ్గు తేల్చాలా, సమాజంలో ముందుకు తీసుకెళ్లాలా. సంఘాలన్నీ ఏకమైనవి. ఈ రోజున మా అబ్బాయికి, మా అమ్మాయికి ఏదైనా న్యాయం చేయాలనేటువంటి తలంపుతో మేము ముందుంటాం. తప్పకుండా విజయసాయిరెడ్డి నిజంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోతే నువ్వు ప్రెస్ మీట్లో ఎందుకు బిల్లింగ్ ఇవ్వలేకపోయావు? DNA టెస్ట్కి రా, DNA టెస్ట్కి రా. వంశీ గారిని పట్టుకొని ఎట్లా పడితే అట్ట మాట్లాడు, ABN యజమాన్యాన్ని పట్టుకొని ఎట్లా పడితే అట్ట మాట్లాడతావు. నువ్వు TV5 వాళ్ళం అన్ని టీవీ ఛానల్స్ను కూడా ఆపాదిస్తా చెడుగా. ఈ ప్రజాస్వామ్యంలో హక్కు ఉంది. విషయాన్ని బయటికి తీసుకురావడానికి ప్రతి ఒక్కరికి 21 ఆర్టికల్ రైట్ టు లీవ్, 22 ఆర్టికల్ భావ స్వేచ్ఛ, ఇవన్నీ కూడా ఉన్నాయి ఈ సమాజంలో. నక్కటానికి మీరెవరు? దాని వచ్చే ముందు తనకు స్టేట్మెంట్ ఇచ్చింది, ఈ బిడ్డ నీ బిడ్డ కాదు, నేను IVF చేసుకున్నాను, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పడం మొదలుపెట్టింది. అమ్మ IVF ఎట్లా చేసుకుంటావు? భారతదేశం లాంటి పవిత్ర దేశంలో భర్త హస్బెండ్ లేకుండా నీకు IVF చేసే పెద్దలు ఎవరు, హాస్పిటల్ ఎవరు నాకు చూపించి నేను వస్తా అక్కడికని. నాకు ఆల్రెడీ 2 పిల్లలండి. నాకు 2 పాపలు ఉన్నారు, కవల పిల్లలు. వాళ్ళకి ఇప్పుడు 9 years, 4th class. సో నా దగ్గర ఏ ప్రాబ్లం లేదు, నీకు IVF చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏమొచ్చింది అనేది ఆ క్వశ్చన్తో మొదలైన ఆర్గ్యుమెంట్. లేదు నేను IVF నాకు ఇష్టం లేక చేసుకున్నాను, అది ఇది తను ఏదో డ్రామా చేయడం మొదలుపెట్టింది 1 నెల. లేదమ్మా అసలు విషయం ఏందని అడిగితే తనే స్వతహాగా నేను ఇట్లా విజయసాయిరెడ్డి గారికి బిడ్డలు లేరని ఆయనే చెప్పారు. సో ఆయన ద్వారా ఆయనే డోనర్, నేను ఆయన ద్వారానే IVF చేయించుకున్నాను అనేసి ఒక జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ తతంగం అంతా ఇలా చెప్పుకుంటూ వచ్చింది. సో అంత పెద్ద వ్యక్తిని నేను సామాన్య నెల జీతగాన్ని, ఆయనేమో పెద్ద మనిషి, పోయి ఆయన గేట్ కూడా టచ్ చేయలేను, ఆయన పోయి డైరెక్ట్గా అడగలేను. సో నేను ఫ్రస్ట్రేషన్, 4-5 నెలలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. అసలు దీన్ని ఎలా బయటికి తీసుకురావాలి అని. సరే తల్లి, ఇక నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు ఎవరితోనో ఇది చేసావు, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు, నేను నిన్ను వదిలేసుకుంటాను, నాకు న్యాయం చేయి తల్లి, నా పిల్లలకు న్యాయం చేయి, వదిలిచ్చేసుకుంటానని నేను చెప్పడం జరిగింది ఆమెతోటి. సో వారిలో నేనేదో డాక్యుమెంట్ విడాకులు మీద సంతకాలు పెట్టానని అదంతా ఇట్ ఇస్ అ బోగస్. అది పక్కా ఫేక్ డాక్యుమెంటు. నేను మీడియా ముందర చాలా ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని కావాలంటే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపించండి, అది ఫేక్ డాక్యుమెంట్. అది 2024లో నాతో బలవంతంగా, నాతో ఒక్క సిగ్నేచర్ తీసుకున్నారు, దాంట్లో బలవంతంగా పెడతావా లేకపోతే మ్యూచువల్ ఇచ్చి ఎగ్జిట్ అవుతావా సస్తావా అనే సిచ్యువేషన్ తీసుకొచ్చారు నన్ను. నేను ఇప్పుడు నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత మేడం కూడా కలిశాను, DGP గారిని కలిశాను. వాళ్ళు కూడా అన్నారమ్మా దీంట్లో ఎంత పెద్దలున్నా వదిలేది లేదు, నిజాలు నిగ్గు తెలుస్తాం, ఆ పేపర్ డాక్యుమెంట్ కూడా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ పంపిస్తాము. అది కానీ 2000 చేసి సమాజంలో వాళ్ళ కుటుంబాలని ఎలా విచ్ఛిన్నం చేస్తున్నారో
ఈ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, నాగార్జున రెడ్డి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు, సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళందరికీ నడిపించేటువంటి కింగ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, శవాలు దొరికితే తప్ప రాజకీయం చేయలేనటువంటి సన్యాసి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరిగెత్తిపోయాడు శవం దగ్గరికి, శవరాజీయాల కోసం. ఏమయ్యారా జగన్మోహన్ రెడ్డి? నీతో పాటు జైల్లో గడిపినటువంటి A2 విజయసాయి రెడ్డి ఇంత అరాచకాన్ని, ఇంత జుగుప్సాకరమైనటువంటి వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టిస్తే ఆ విషయం గురించి నువ్వు పట్టించుకోకుండా శవరాజకీయాల కోసం పరిగెత్తి వెళ్ళావంటే జగన్మోహన్ రెడ్డి ఏమిటి ఈ దారుణాలు? ఎందుకు ఈ విధమైనటువంటి నువ్వు ఒక దళిత గిరిజనుల పట్ల వ్యవహరిస్తున్నావని? వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ, సమావేశానికి రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం. ఏపీలో అరాచక పాలనకు నిరసనగా ఈ నెల 24వ తేదీన ఢిల్లీలో ధర్నా చేస్తామని పేర్కొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్. అసెంబ్లీ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాలంటూ రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు శాసన సభాపతికి సూచించిన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు. పలు కేసులలో అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న గంజాయి సరఫరా చేయడంలో కీలక వ్యక్తితో పాటుగా మరో 14 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన డీసీపీ హరికృష్ణ. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.